అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 11 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 12వ ఎపిసోడ్. ఏమిటంటే స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి అన్న దాని మీద చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పురుష జన్మల్లో నేర్చుకునే వాటి మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు సాహసం, పురుష జన్మలో నేర్చుకునే ఒక గొప్ప లక్షణం సాహసం. దాని గురించి చెప్పుకుందాం. స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మే. ఇది ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు. మర్చిపోతూ ఉంటాం. స్త్రీ స్త్రీ అనుకుంటూ ఉంటుంది, పురుషుడు పురుషుడు అనుకుంటూ ఉంటాడు. నేను స్త్రీ కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను ఆత్మను అన్న భావంలో ఎప్పుడూ ప్రతి ఒక్కరూ ఉండగలగాలి. ఏ క్షణంలో అయినా అది గుర్తొస్తూ ఉండాలి. అది సహజ స్థితికి వచ్చేయాలి. జీవితం మరోలా ఉంటుందండి. అప్పుడు నేను ఈ దేహము, నేను స్త్రీ, నేను ఈ కులము, నేను భార్యను, లేకపోతే నేను భర్తను, ఇలాంటివన్నీ మీరు అనుకుంటూ ఉంటే జీవించే విధానం ఒక రకంగా ఉంటుంది. నేను ఆత్మ, కొన్ని పాఠాల కోసం, కొన్ని నేర్చుకోవడం కోసం ఇలా జన్మ తీసుకున్నాను అనే భావం ఎప్పుడూ ఉండాలి. మీరు చూడండి, సినిమాలో ఆ హీరో కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ భార్య కింద వేస్తుంది, హీరో భర్త కింద వేస్తాడు. కానీ వాళ్ళ ఎంత నటిస్తూ ఉన్నా కూడా లోపల వాళ్ళకి ఈ అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఇది నేను యాక్ట్ చేస్తున్నాను, ఆవిడ నిజంగా నా భార్య కాదు, కానీ ఈ సినిమా ఉన్నంత వరకే ఆవిడ భార్య, ఈ సినిమా అయ్యేంత వరకే ఆడు నా భర్త అనే భావంలోనే ఉంటారు. కానీ వాడు నిజమైన భర్త, ఆవిడ నిజమైన భార్య అనే భావంలో ఉండరు. కొంత దానికి అదే రకంగా మనం కూడా అంతే. ఆత్మలమైన మనము యాక్ట్ చేస్తున్నాం అంతే, ఆ పాత్ర పోషిస్తున్నాం. కొన్ని నేర్చుకోవడానికి పురుషుడిగా కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి, స్త్రీగా కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడానికే ఇక్కడ పొందే అనుభవాలను బట్టి, మనం చేసే పనులను బట్టి ఆ లక్షణాలు సంపాదించుకుంటాం. ఎంత తొందరగా నేర్చుకుంటే మళ్ళా దానికోసం అలాంటి జన్మలు తీసుకోగల. మనం నేర్చుకోవడంలోనే ఉంది. ఒక లక్షణం నేర్చుకోవడానికి ఓ 30 జన్మలో 50 జన్మలో పడితే అన్ని జన్మలు పెరుగుతాయి. అదే 2-3 జన్మల్లోనే ఆ లక్షణం నేర్చుకున్నాం, ఆ జన్మలన్నీ తగ్గిపోయినట్టే లెక్క. మరి సరే, సాహసం అనే లక్షణం పురుష జన్మల్లో నేర్చుకుంటారని చెప్పుకున్నాం. సహజంగా చాలా మంది సాహసాలు చేస్తూ ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మనకి ఈ యూట్యూబ్ అని రకరకాల ఈ ఛానల్స్ ఇవన్నీ టెక్నాలజీ పెరగడం వల్ల ఇంచక్క ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవన్నీ కూడా కొండలు ఎక్కడం, పర్వతాలు ఎక్కడం, ఇంకా కొంతమంది సముద్రాన్ని ఎదడం,
ఇంకా కొంతమంది కొండల మించి దూకడం, క్రూర మృగాలు ఉన్నటువంటి వికారణ్యంలోకి వెళ్ళడం, ఏమీ దొరకనటువంటి ఎడారిలోకి వెళ్ళడం, అలాగే కారు బైక్ పందాల్లో పాల్గొనడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు అంటుకున్నప్పుడు మంటల్లో దూకి లోపల ఉన్న వారిని రక్షించడం. జనం పారిపోతారు, ఆ లోపల ఉన్న వాళ్ళు బయట పడిపోవాలని చూస్తారు. కానీ వీడేం చేస్తాడు, లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని తీసుకురావడానికి చూస్తాడు. విమానాల్లోంచి దూకడం, పారాచూట్లు అవి వేసుకుని, ఇలాంటివన్నీ సాహసాలే. ఇలాంటి సాహసాలు ఎవరైనా సరే కొన్ని జన్మల్లో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రజోగుణంలో ఉన్నవారు ఇలాంటి చేస్తూ రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తారు కూడా. మీరు చూడండి, పత్రిక చెప్పారు, ఏమని చెప్పారంటే పాతాళ భైరవి సినిమాలో ఆ మాంత్రికుడు సాహసం చేయరా డింబక, కోరుకున్నది లభిస్తుంది అని వాడు చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం సాహసం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ సినిమాలు చూసినప్పుడు మీరు ఈసారి గమనించినట్లయితే ఖచ్చితంగా ఏ సినిమాలో అయినా సరే ఎంతో కొంత సాహసం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ సాహసాలు ఉన్నప్పుడే ఎవరైనా ఆసక్తిగా ఆ సినిమాను చూస్తూ ఉంటారు. ఆ సినిమాలకు అట్రాక్షను ఆ సాహసాలు ఉన్నప్పుడే వస్తాయి. చేత గుర్తెట్టుకోండి, జీవితంలో కేవలం తిండి, నిద్ర, మైథునం, సంసారం, ఇల్లు, వాకిలి ఇవే కాకుండా ఎవరైనా సరే కొన్ని మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలి. కారణం ఏంటంటే వీటి కోసం మనం భూమి మీదకి రాలా. భూమి మీదకి వచ్చింది కొన్ని మహత్తరమైన కార్యాలు చేయడానికి. కానీ వచ్చిన తర్వాత ఈ శరీరం నిలబడాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయండి, ఇవి లేకుండా ఏమి ఉండవు. తిండి ఉంటుంది, శరీరం నిద్ర కావాలి, అలాగే ఆ సంసారం కావాలి, ఇల్లు కావాలి, అన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. అవి తీర్చుకుంటూ కొన్ని కొన్ని మహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఎవరికి వీలైంది వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు. అంతే తప్ప వాటి కోసమే జీవితం కాదు. ఇది అర్థం చేసుకోండి. హాయిగా తింటూ, హాయిగా ఎంజాయ్ చేస్తూ, హాయిగా పడుకుంటూ జీవితం గడిపేయడానికి కాదు. నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోయినా, పొందవలసిన అందాలు పొందకపోయినా మళ్ళా రావాలి ఎన్నాళ్ళు. చాలా మంది ఏం చేస్తారంటే ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా ఉంటే బాగుంటుంది జీవితాలు అంటారు.
సాఫీగా జీవితం ఉంటే ఇంకేమి నేర్చుకునేది ఏముంది? అంచేత ఖాళీగా కూర్చోకూడదు, కష్టపడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక పని చేయాలి. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి. చేత గుర్తుపెట్టుకోండి, అలా జీవిస్తేనే అది సాహసోపేతమైన జీవితం అవుతుంది. అలాంటి వాటి కోసం జీవితాన్ని అంకితం చేయాలి. అంతేకాదు, తనకున్న దాంట్లో వీలైనంత ఇతరులకు ఇవ్వగలగడం కూడా సాహసమైన కార్యమే, అసమర్షి కాదు. లోక కళ్యాణకరమైన కార్యాలకి, ఇతరులకు సేవ చేసే వాటికి ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం, అది కూడా సాహసమే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అందులో పరాకాష్ఠకు చేరుకునేవాళ్ళు తమ గురించి కూడా చూసుకోరు, తమ సుఖాలు చూసుకోరు, తమకు ఉందా లేదా కూడా చూసుకోరు. ఇతరుల కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తారండి. ఇలా జీవించడం కూడా ఒక సాహసోపేతమైన జీవితం. ఇందాక మనం చెప్పుకున్న సాహసాలు రజోగుణంలో సహజంగా చేస్తారు. అలా కొన్ని జన్మలు అయిపోయాక మళ్ళా సాత్వికంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు చేసే సాహసాలు మారిపోతాయండి. సాహసాలంటే ఎప్పుడు కొండలెక్కి దూకడమే కాదండి. ఉన్న దాంట్లో ఇతరులకు ఇవ్వగలగడం కూడా ఒక గొప్ప సాహసం. ఇది సాత్విక గుణంలో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఇలా నలుగురికి ఉపయోగపడే పనులు, తనకున్న దాంట్లో కొంత ఇవ్వడము, తనకున్న అన్నీ త్యాగం చేయడం, అది కొంతమంది చేయగలుగుతారు. అలా మనం గాంధీ గారిని తీసుకుంటే ఆయన కోసం ఆయన జీవించాల, దేశం కోసం జీవించాడు. మదర్ తెరిసాని తీసుకుంటే ఆవిడ కూడా అంతే, ఇతరుల కోసమే జీవించింది. ఇవన్నీ మనకు తెలుస్తాయి. మరి ఇలాంటి కార్యాలు సాత్విక గుణంలోకి వచ్చాక చేస్తారు. వాళ్ళు మహాలోకం చేరుకుంటారు, జనాలోకం దాటి. సహజంగా లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే పిల్లలు ఏయైనా ఇలాగా కొన్ని చూసి వాటికి ప్రభావితమై వాళ్ళు కూడా అలా చేయాలని చూస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పెద్దలు ఏమంటారంటే వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. అది నీ వల్ల కాదురా, ఎందుకు నీకు వచ్చింది ఆ గొడవ, నీ పని నువ్వు చేసుకోవచ్చుగా, హాయిగా ఉండొచ్చుగా. అలాంటి పనులు చేసినప్పుడు నీకు ఏదైనా అవుతే నీ సంసారం ఏమవుతుంది, నీ పిల్లలు ఏమవుతారు, నీకెందుకు అయ్యి అని చెప్పి వాళ్ళని నిరుత్సాహపరుస్తారు. కానీ పత్రి గారు చెప్తూ ఉంటారు, మన పిల్లల్ని మనం నిరుత్సాహపరచకూడదు అంటారు. అంచేత నేర్పాలి, చీకట్లో వెళ్ళమని చెప్పాలి, శ్మశానాన్ని తీసుకెళ్ళాలి. ఏ పనైనా సరే భయపెట్టకూడదు వాళ్ళు.
భయాన్ని మనం నేర్పకూడదు. ఇంకా భయం నేర్పకపోతాడు, భయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు వాడు ఏదైనా గొప్ప కార్యాలు ఇవి చేస్తాడు. చేత గుర్తుంచుకోండి, సాహసం కోసమే మనం పుట్టాం. భయపడుతూ జీవించడం కోసం ఎవరూ పుట్టరు. ఏదో ఒక ఉదాత్తమైన ఉన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని సాధించడం కోసమే ప్రతి మానవుడు పుడతాడు. ఏ మానవుడు కూడా తిని పడుకోవడానికి పుట్టలేదు. మీరు గుర్తెట్టుకోండి. ఆత్మ యొక్క కోరిక కూడా సాహసం చేయడమే. శరీరం యొక్క కోరిక ఆకలి తీర్చుకోవడం, ఆత్మ యొక్క కోరిక సాహసాలు చేయడం. అంచేత నేను శరీరం అనుకున్నవాడు ఆకలి తీర్చుకోవడం కోసమే జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నేను ఆత్మను అని తెలుసుకుంటే సాహసాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సాహసోపేతులు అవుతారు. ఆత్మవత్ జీవితం అంటే నేను ఆత్మ అన్నట్టుగా జీవించేవాళ్ళు. సాహసం అన్నది సహజ సిద్ధం అవుతుంది వాళ్ళకి. వాళ్ళని సాహసోపేతుల్ని చేస్తుంది కూడా. ఎవరైతే ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తారో వాళ్ళకి సాహసం అన్నది దినచర్య అయిపోతుంది. అది వారికి దైనందిన జీవితం అయిపోతుంది. ఆత్మజ్ఞానం పొందితే సాహసం అన్నది సహజమైపోతుంది. చేత పత్రి గారు ఏం చెప్తారంటే, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇవన్నీ ఈ సాహసం నేర్పించాలట. వాళ్ళకి దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, బూచోడు ఉన్నాడు, దొంగోడు ఉన్నాడు, పోలీసోడు, ఇలా భయపెట్టకూడదు. ఎంతలా భయపడతారంటే ఇలాంటి ఎన్ని చెప్పి పిరికి వాళ్ళ తయారు చేస్తారు. అల్లరి చేస్తే అని సముదాయించడం, అలాగా భయపెట్టడమా? ఎంత తెలివి తక్కువతనం అండి. భయపెట్టి వాడిని పిరికివాడిగా తయారు చేస్తున్నాడు. ఎందుకు? పనికిరాని వాడిగా తయారు చేస్తున్నాడు. ఆ చిన్న వయసులోంచే వాళ్ళు నూరు పూసేస్తారు. దాన్ని ఆ చందమామ ఉంది, అది చూపించు, ఇంకోటి ఉంది, అది చూపించు. ఆడి యొక్క
మనసుని అటువైపు మళ్ళించు, అల్లర్లో ఉన్నవాడిని మళ్ళించు. నువ్వు భయం వైపు మళ్ళిస్తావు ఎందుకు? చేత చీకట్లో పిల్లల్ని వదిలిపెట్టాలి. శ్మశానం వైపు తీసుకెళ్ళాలి. శ్మశానం అని భయపడడం కాదు, అక్కడ కూడా వాళ్ళు స్వేచ్ఛగా తిరగాలి. అలా భయం పోగొట్టాలి. ఇంకా నీటిలో ఈదు, నదిలో ఈదు అని ప్రోత్సహించాలి. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే వాళ్ళకి సాహసాలు నేర్పించాలి. వెళ్తున్నావు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, భయపడ్డం కాదు, వాటిని లెక్క చేయకుండా మనం ముందుకి వెళ్తూ ఉండాలి. అందరూ చీకొడుతున్నా, ఆత్మకు తోచింది, మన హృదయం చెప్పింది, నిర్భయంగా చేసుకుంటూ పోవడమే సాహసం. అంటే ఇతరులు ఏమనుకుంటున్నా లెక్క చేయకుండా మనం మనకి తోచింది, అంటే ఆ సత్యమే, ఆ ధర్మమే చెప్తుంది. ఆత్మ ఆ హృదయం నుంచి వస్తుంది. అది నిర్భయంగా చేసుకుంటూ పోవాలి. అదే సాహసం. ఎప్పుడైతే ఒకడు ఇలా చేస్తూ ఉంటాడో అది చూసి ఇంకోటి చేస్తాడు. పత్రి గారు నిర్భయంగా చెప్పారు, పూజలు వద్దు, సత్యాన్ని పట్టుకో. అదే మనం చెప్తున్నాం. ఏ నామము వద్దు, మంత్రం వద్దు, రూపం వద్దు అన్నారు. మనము అలాగే చెప్తున్నాం. అసత్యమైన మాటలు వద్దు అని చెప్తున్నాం. నిర్భయంగా చెప్తున్నా. ఆయన నిర్భయంగా చెప్పాడు, మాంసం వద్దు అని చెప్పాడు. ఏది అసత్యమో, ఏది విరుద్ధమో వద్దని చెప్పాడు. మనము అదే పని చేస్తున్నాం. అదే సాహసం. ఒకళ్ళు చేస్తే అది ఇంకొకళ్ళు అనుసరిస్తారు. గొప్పగా తయారవుతుంది లోకం. గుర్తెట్టుకోండి, సాహసానికి పైలోకాల్లో ఎన్నో మార్కులు వస్తాయి. ఎవరైనా సరే రేపు ఎల్లుండో పైలోకాలకి వెళ్తాం. వాళ్ళు అడుగుతారు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏ సాహసం ఎందుకు చేయలేదు? ఎందుకు నీకు అన్ని భయాలతో ఉన్నావు? అని అడుగుతారు. ఏమని చెప్తాం అప్పుడు? ఏమి లేదండి, పెళ్ళండి, పిల్లలండి, ఉద్యోగం అండి, బరువు బాధ్యతలండి అని కథలన్నీ చెప్తే చెప్పచ్చు, నీకు మార్కులు పడవు బాబు, వాళ్ళు మార్కులు వేయరు. ఉన్నాయి
భీమవరం 3 రోజుల క్లాస్కి రమ్మంటే ఎన్ని కారణాలు చెప్తారు చెప్పండి. ఆ జ్ఞానం సంపాదించుకొని ఆత్మస్థితికి వచ్చి ఆత్మ స్థితిలో జీవించితే మనం పైలోకాలకు వెళ్ళినప్పుడు ఎన్ని మార్కులు పడతాయి చెప్పండి. వంకలు చెప్పుకుని ఏమీ చెయ్యకపోతే ఎవడు నష్టపోతాడు? ఇక్కడ జీవించడం ప్రధానం కాదు, పైకి వెళ్ళాక నీకు మార్కులు పడాలి. నువ్వు రాయకపో పరీక్షలో, ఎవడు నిన్నేమండవు. నువ్వు రాస్తే నీకు మార్కులు పడతాయి, నీకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు రాయకపోతే నీకు మార్కులు పడవు, ప్రమోషన్ ఉండదు. టీచర్ కూడా క్లాసులో నిలబెట్టి తిడతాడు, ఎరా ఎందుకు రాయలేదు అయ్యాను. ఏమోనండి ఇంటికి వెళ్తే ఆ పని చెప్పారు, ఈ పని చెప్పారు, దీని మీద దృష్టి లేదు అని చెప్తే అక్కడ మార్కులు ఏమి వేయరు. అలాగే ఇక్కడ నువ్వేమీ చేయకపోతే పైన మార్కులు వేయరు. మార్కులు రాకపోతే ప్రమోషన్ రాదు, ఉన్నత లోకాలకి వెళ్ళలేవు, ఉన్న లోకంలోనే ఉంటావు, ఇంకా దిగజారుతావు. ఇక్కడ చేసే పనులే పైన నీకు మార్కులు పడేవి. చేత ఈ కారణాలు చెప్తే నీకు మార్కులు ఎవడేస్తాడు బాబు? మేమన్నా రావట్లేదు అంటే సెలవు పెట్టు. ఏ ఎమర్జెన్సీలో ఎన్ని సెలవులు పెట్టట్లా? వీళ్ళ ఫంక్షన్స్కి దానికి సెలవులు పెడుతున్నావే, ఈ జీతంలో కొంచెం తగ్గుతుంది, అంతగానే ఏమైపోతుంది? మనసుంటే మార్గం ఉంటుంది. సంపాదించే ఆత్మస్థితి, ఈ చర్యలన్నీ సాహసోపేతంగా ఉంటాయి. చేత గుర్తుపెట్టుకోండి, పత్రి గారు ఏం చెప్పారంటే, ధ్యానం చేయడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం అన్నిటికంటే గొప్ప సాహసం అన్నారు. మనసుని నిర్మలం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం అత్యంత గొప్ప సాహసం అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, 3వ కన్ను సంపాదించడం, గత జన్మలు చూసుకోవడం, అన్నీ కూడా గొప్ప సాహసం అని చెప్పారు. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, పెద్ద మనమేమి వాటి గురించి ఆలోచించక్కల, చేయవలసింది చేస్తే చాలు. అంచేత సాహస కార్యక్రమాలన్నిటికంటే అత్యంత గొప్ప సాహస కార్యక్రమం ఏది అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం. ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అంచేత ప్రతిరోజు ఈ గొప్ప సాహస కార్యక్రమం చేద్దాం. ధ్యానంలో మనం నిమగ్నం అవుదాం. ధ్యానం అనేది ఒక గొప్ప మహాసాహస కార్యక్రమాన్ని అన్న సంగతి తెలుసుకుందాం. మీరు ఇక్కడ గుర్తించుకోండి, రజోగుణంలో ఉన్న వాళ్ళు చేసే సాహసాలు ఒక రకంగా ఉంటాయి, సాత్విక గుణంలో ఉన్న వాళ్ళ సాహసాలు ఒక రకంగా ఉంటాయి, శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళ సాహసాలు ఇంకో రకంగా ఉంటాయి, ఆత్మస్థితి పొందుతూ ఉంటే చేసే సాహసాలు ఇంకో రకంగా ఉంటాయి. అంతేకాదు ఈ స్థితికి వచ్చేసరికి ఏం చేస్తారంటే సత్యాన్ని ఆశ్రయిస్తారు, సత్యాన్ని నిర్భయంగా బోధిస్తారు, సత్యంలో జీవిస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడం
అంటే ఏంటంటే, ఎంత గొప్ప సాహసం అంటే ఇది, ముసళ్ళతో ఉన్న సరస్సులో దిగడం లాంటిది. ఈ పనులు చేయడం అంటే సత్యంలో సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఆత్మ, సత్యాన్ని బోధించడం, ఆత్మజ్ఞానాన్ని బోధించడం, శ్వాసమే ధ్యాస బోధించడం, సత్యంలో జీవించడం, ఈ పనులు చేయడం అంటే ముసళ్లతో ఉన్న సరస్సులో దిగడం లాంటిదంట. ఆ పని అంత గొప్ప సాహసోపేతమైన చర్య. ఇటువంటి పనులు చేసేవారికి, అంత గొప్ప పని చేసేవారికి ప్రకృతి యొక్క సహకారం బాగా ఉంటుంది, గుర్తెట్టుకోండి. ఇప్పుడు మనమంతా కూడా ఆ పనే చేస్తున్నాం. ఈ ఆత్మస్థితి లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే అంత గొప్ప సాహస కార్యక్రమాలు చేయగలరు. మనమంతా చేస్తున్నాం. అంతేగాని ఊరికే ఓ మనిషిని కత్తితో పొడవడం, తుపాకీతో కాల్చడం, వాడి చేతులు కాళ్ళు నరకడం, వాడిని చంపడం ఏం పెద్ద సాహస కార్యక్రమాలు ఏం కాదు. ప్రక్క వాళ్ళు ఏమనుకుంటున్నా సరే వాళ్ళని లెక్క పెట్టకుండా మనం అనుకున్న పనిలో నిమగ్నం కావడమే ఒక మాస్టర్ యొక్క లక్షణం. ఇంకో విషయం తెలుసుకోవాలి, మనం సాహసానికి జయాపజయాలతో సంబంధం లేదండి. ఆ కార్యక్రమం సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అనవసరం. ఎంతమంది వచ్చారు అది మనకు అనవసరం. నువ్వు ఆ పని చేసావా లేదా, వెళ్ళి చెప్పావా లేదా, అది కావాలి. అవకాశం ఏదైనా వస్తే దాన్ని ఉపయోగించుకున్నావా లేదా, అది ముఖ్యం. మరి మన ధ్యానులంతా కూడా మన మాస్టర్లు. ఈ సాహసాన్ని అభ్యాసం చేస్తూనే ఉంటారు. అలాంటి పనులు చేస్తున్నారు మనోళ్ళంతా. ఎక్కడికంటే అక్కడికి వస్తున్నారు కదా. ఈ వేములవాడ అంటే వేములవాడ, ఇప్పుడు శృంగేరి ఎంత దూరం అంటది, అక్కడికి సిద్ధమవుతున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. వేములవాడ వచ్చే కంటే కూడా శృంగేరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎంత సాహసం అంటేది, ధ్యానం కోసమే. మరి అలాంటి వాళ్ళందరికీ ఈ మాస్టర్లు, ఏ మాస్టర్లు అయితే సత్యం కోసం జీవిస్తారో, సత్యాన్ని బోధిస్తూ ఉంటారో, ప్రకృతి సహకారం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, జీవితంలో ఎన్నో లాభాలు పొందుతారు. పై లోకాలకి చేరుకున్నా కూడా వాళ్ళకి గొప్ప ప్రమోషన్, చాలా ఉన్నతమైన లోకాలు వాళ్ళు పొందగలుగుతారు. అర్హత. మనమంతా కూడా పనిలోనే ఉన్నాం. ఒకటే మీరు గుర్తెట్టుకోండి, ఏదైనా సరే, ఏ లక్షణమైనా సరే ఒక జన్మలోనే సాధ్యం కాదు. మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. మెల్లిమెల్లిగా స్త్రీ కానీ పురుషుడు కానీ కొన్ని జన్మల్లో కొన్ని నేర్చుకుని కొన్ని లక్షణాలు చివరికి పరిపూర్ణుడు అవుతాడు. వాడినే ధనారీశ్వరుడు అంటారు. వాడి దగ్గర ఆ స్త్రీ లక్షణాలు ఉంటాయి, పురుష లక్షణాలు ఉంటాయి.
అలా పూర్ణ స్థితికి చేరుకుంటారు. ఇలా స్త్రీ లక్షణాలు, పురుష లక్షణాలు నేర్చుకుని పూర్ణుడవుతాడు, పూర్ణాత్మ కాగలుగుతాడు. మరి ఆ ప్రయత్నంలో చాలా పై స్థాయిలో ఉన్నాం మనమంతా. అందుకే దీనికి ఆకర్షితులవుతున్నాం. అందరూ దీనికి ఆకర్షితులు కాలేరు. ఆత్మస్థితికి దగ్గరగా ఉన్నవాళ్లే దీనికి ఆకర్షితులు అవుతారు. అంచేత నిజంగా మనం అంతా చాలా అదృష్టవంతులం అని చెప్పి నేను చెప్పడానికి కారణం. మరి రేపు మరొక సబ్జెక్టుతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.